నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఇచ్చిన సమయం బట్టి అదేవిధంగా స్థానిక సంఘ సేవకులు ఉదయ్ కుమార్ గారికి ప్రియసంగమందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వెస్లీ కృషి తరపున మీకు శుభాలు వందనాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈ నెల మనం మే నెల మన భారతదేశంలో పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది కదా. పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల మీద యుద్ధం ప్రకటించింది. యుద్ధ వాతావరణం నెలకొంది. మన దేశ సరిహద్దులు అంటే పాకిస్తాన్కి సమీపంలో ఉన్న సరిహద్దుల్లో రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ వీటిలో ఆల్రెడీ మాక్స్ డ్రిల్స్ అంటే యుద్ధం వస్తే ఎలా మనం సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి, ఎలా ఆ మంటలను ఆర్పాలి, ఒకవేళ వస్తే లేకపోతే ఎలా మనం కాపాడుకోవాలి అంటూ స్కూల్స్లో అలాగే కాలేజెస్లో వివిధ ప్రాంతాల్లో మాక్స్ డ్రిల్స్ నిర్వహించారు. అంటే ఎలా కాపాడుకోవాలి, అంటే యుద్ధం వచ్చినప్పుడు ఎలాంటి సురక్షితమైన చర్యలు తీసుకోవాలి అని అలాంటి వార్తలు మనం చూసాం. యుద్ధం అనేది అంత సంతోషకరమైన విషయం కాదు. ఇద్దరు తెలిసిన వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బతింటే తెలియని వ్యక్తులు ఒకరొకరు చంపుకోవడమే యుద్ధం అన్నాడు ఒకరు. ఈ యుద్ధానికి కారణం మనకు తెలుసు. ఏప్రిల్ 22వ తారీఖు జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లోని బైసన్ లోయలో పర్యాటకులు ఉన్న ప్రదేశంలో ఉగ్రవాదులు వచ్చి కాల్పులు జరిపినప్పుడు దాదాపు 20 మంది గాయపడ్డారు, 26 మంది ఆ కాల్పుల్లో మరణించారు. ఇది చాలా విషాదకరమైన వార్త. అప్పుడే వివాహం చేసుకుని వీళ్ళ దంపతులు కూడా చనిపోయిన సంఘటన కూడా మనం చూసాం. అయితే దీనికి బదులుగా ఉగ్రవాదులు కొంతమంది పాకిస్తాన్తో తలదాచుకున్నారు. వారిని మీరు మాకు అప్పగించండి అని భారతదేశం పాకిస్తాన్ కోరినప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం దాన్ని నిరాకరించింది. అది మాకు సంబంధం లేదంటూ తేల్చి చెప్పింది. దాంతో భారతదేశం కొద్దిగా ఆలోచించింది. అదే సమయంలో అటు పాకిస్తాన్ వైపు నుంచి కూడా కాల్పులు మళ్ళా తిరిగి ప్రారంభమయ్యాయి. దానికి బదులుగా మన ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలతో కలిసి చర్చించారు. దానికి ప్రతిపక్షాలు మేము మీకు సంపూర్ణమైన మద్దతు ఇస్తాం, ఇది దేశ సమస్య అంటూ వారు కూడా మా మద్దతు మీకే అంటూ చెప్పినప్పుడు అధికార పక్షం వారు మన ప్రభుత్వం వారు ఎలాగైనా సరే ఉగ్రవాదాన్ని రూపుమాపాలి అని ఒక నిర్ణయం తీసుకొని వారు పాకిస్తాన్లో 9 ఉగ్రవాద ప్రాంతాలను వారు గుర్తించి మే 1వ తారీఖు అర్ధరాత్రి 1 గంటల సమయంలో వారు వైమానిక దాడుల ద్వారా ఆ ఉగ్రవాద శిబిరాలను స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. ఈ వార్తని మనకు తెలుసు. ఎందుకు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నానంటే అంచె దినాలు అన్నప్పుడు ఎలాంటి విషయాలు జరుగుతాయి అనే ఒక రకమైనటువంటి ఉత్సుకత, ఆందోళన, ఆతృత అనేది మనుషులకు అనిపిస్తుంది. అంచె దినాలు లేకపోతే యుగ సమాప్తి, యుగాంతం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కేవలం క్రైస్తవ గ్రంథమైన బైబిల్ మాత్రమే కాదు, కానీ వేరు గ్రంథాల్లో కూడా వారి యొక్క వక్తలు వారు ముందు కొన్ని రకాలైన జోష్యాలు చెప్పారు. మన దేశంలోనే కాలజ్ఞానం అని ఎవరు బ్రహ్మం గారని, అలాగే నోస్ట్రాడామస్ అని, ఇలా రకరకాల వ్యక్తులు వారు చెప్పినటువంటి జోస్యాలు వారు ఆ ప్రకారం జరుగుతున్నాయి అంటూ వారు కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. అయితే యేసు ప్రభు వారు కూడా అలాగే ఆయన కూడా చెప్పారు. అంటే యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలు ఏంటి అని శిష్యులు ఆయన అడిగినప్పుడు అది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకు అనిపిస్తుంది. అప్పుడు ఆయన చెప్పారు మొట్టమొదటిగా ఆయన చెప్పిన సూచన ఏంటంటే అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధం మోసం అనేది జరుగుతుంది, ఏర్పరచబడిన వారు సైతం వారు మోసగిస్తారు, అనేకులు మోసపోతారు అనే విషయాన్ని మొట్టమొదటిగా చెప్పారు. ఆ తర్వాత మీరు యుద్ధ వార్తలు వింటారు, దేశం మీదకి దేశం యుద్ధానికి వెళ్తుంది,
ఎక్కడ శాంతి ఉండదు, సమాధానం ఉండదు. తర్వాత భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి జరిగే ప్రకృతి వైపరీత్యాల గురించి కూడా యేసుప్రభువు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన చెప్పారు, ఈ యుగాంతం జరగాలి అంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమంతటా కూడా ప్రకటించబడాలి. అటు తర్వాత మాత్రమే అంతము వస్తుంది అని యేసుప్రభువు చెప్పారు. అయితే సహజంగా మనం అంతము అన్నప్పుడు లేకపోతే దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువగా మన ఫోకస్ అంతా కూడా బయట విషయాలనే ఉంటుంది. బయట ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇదే మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ బైబిల్ మనకు ఇంకొక విషయం కూడా నేర్పిస్తుంది. అదేంటంటే మన లోపల ఏం జరుగుతుంది, బయటగా బయట ఓకే, బయట యుద్ధాలు జరగవచ్చు, కరువులు వస్తాయి, లేకపోతే కొత్త కొత్త వ్యాధులు. ఇప్పుడు కరోనా మళ్ళీ పుట్టుకు వస్తుందని, ఆల్రెడీ వ్యాపిస్తుంది అని చెబుతున్నారు కదా. కనుక రకరకాల వ్యాధులు వస్తాయి, మొండి వ్యాధులు రావచ్చు, ఇవన్నీ బయట విషయాలు. కానీ అంతర్గతంగా మనుషులు ఎలా మారిపోతారు అనేది బైబిల్ చెబుతుంది. ఇది పెను ప్రమాదం. ఇది అసలు వాస్తవానికి మన భారతదేశం మేము ఉగ్రవాదాన్ని అంతు చూసే వరకు వదిలిపెట్టాం అని చెప్పారు. ఆల్రెడీ 9 ఉగ్రవాద సంస్థల మీద వాళ్ళు ఆల్రెడీ ఆ స్థావరాల మీద వైమానిక దాడులు జరిపి మిసైల్స్ ప్రయోగించి ధ్వంసం చేశారు. ఉగ్రవాదం అంతమైపోయిందా? అయిపోయిందండి. ఉగ్రవాదం మరి ఎలా అంతమవుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేసాము? అసలు ఉగ్రవాదానికి మూలం ఏంటో మనం ఆ మూలాన్ని లేకుండా చేయాలని ఎప్పుడైనా ప్రయత్నం చేస్తున్నావా? బైబిల్ చెబుతుంది దానికి సమస్య ఎక్కడంటే హృదయంలోనే ఉంది ఆ సమస్య. అంటే ముందు ఆ భావజాలం లేకుండా చేయాలి. ఉగ్రవాదం ఒక వ్యక్తిని చంపాలి, హింసించాలి, లేకుండా చేయాలి అనే ఆ ఉన్మాదం అనేది లేకుండా చేసే ఆ మార్గాలను ప్రవేశపెట్టాలి. వ్యక్తులని చంపితే చంపడం కాదు. మరి దానికి శాంతి మార్గం అంటే పిల్లలలో చిన్ననాటి నుంచి ప్రేమతత్వం, సాటి మనిషిని ప్రేమించడం అనే విషయాలను అభివృద్ధి చేయాలి. కానీ మన దేశంలో జరుగుతుంది అలాంటి బోధన బోధించే వాడిని బోధించకండి అంటూ కొన్ని రకాలుగా రిస్ట్రిక్షన్స్, నిబంధనలు అనేవి అమల్లోకి వస్తున్నాయి, అడ్డంకులు కలిగిస్తున్నారు. ఎవరైతే ప్రేమతత్వాన్ని బోధిస్తూ ఉన్నారో, ప్రేమ సారాన్ని బోధిస్తూ ఉన్నారో వారు చేయకుండా వారికి అలజడులు సృష్టిస్తూ, అడ్డుపడుతూ, అవరోధాలు కలిగిస్తూ అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది గమనించండి. దీనంతటికీ మూల కారణం ఏంటంటే హృదయం. ఈ హృదయంలో మనుషులు అంచెదినాల్లో ఎలా మారిపోతారు అనే విషయాన్ని గురించి బైబిల్ మాట్లాడుతుంది. మనుషుల యొక్క స్వభావం ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి బైబిల్ చెబుతుంది. పోయినసారి మనం ఈ యొక్క అపోస్తలుడైన పౌలు సేవకుడైన తిమోతికి రాస్తూ అంచెదినాల్లో ఎలాంటి కాలాలు వస్తాయి, మనుషులు ఎలా ఉంటారు అని నువ్వు తెలుసుకో ముందుగా అనే విషయాన్ని తెలియజేశాడు. ఒకసారి మీకోసం మరొకసారి నేను ఆ భాగాలు చదువుతాను. దయచేసి మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు కలిసి ఉంచి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుతూ ఉన్నాను. దయచేసి ఆ భాగాలను మీ బైబిల్ గ్రంథాలు ఉన్నవారు గమనించాల్సిన కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోవడం. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంభావులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అటు వారికి విముఖుడవై ఉండుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పాలక తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. మీరు ముందుగానే ప్రభు భవిష్యత్తులో ఏం సంభవిస్తుందో తండ్రి, మనుషుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఈ పరిశుద్ధ గ్రంథంలో మా కోసం లిఖించారు. ముందుగానే మేము వాటిని చదివి అర్థం చేసుకుని దాన్ని బట్టి సిద్ధపడడానికి నాయన మాకు ఒక మార్గాన్ని చూపించారు. ఈరోజు ప్రభు మరొకసారి నీ లేఖనాల నుండి ఆ మాటలు మేము ధ్యానించబోతుండగా
మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. నీ కృప సాధారణంగా ప్రభు నన్ను వాడుకోమని మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క పత్రిక రాస్తున్నప్పుడు పౌలు ఎందుకు ఈ పత్రిక రాయాల్సి వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో తాను ఉన్నాడు, ఈ విషయానికి వచ్చి మనం గత వారంలో చాలా వివరంగా చూసాం. ఈ పత్రికలో పౌలు అంటాడు, నేను వెడలిపోవు కాలము వచ్చి ఉన్నది కదా. అప్పుడు అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకుంటుంది కదా, కాపాడుకున్నా, నా పరుగు నేను కడముట్టించాను, ఇక మీద నా పరుగు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని ఈ పత్రికలో నేను పౌలు చెప్పాడు. ఇది సహజంగా ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఎక్కువగా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారు, వారి పరుగును తొలముట్టించారు, విజయవంతంగా ముగించారు అని ప్రభు దగ్గర వారికి ఒక ప్రతిఫలం ఉంది అంటూ ఆలోచన పొందుతూ ఉంటాం. అయితే పిల్లల పౌలు ఈ మాట రాస్తూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో చూసాం. ఆయన చెరసాలలో ఉన్నట్లుగా ఆయన తాను తెలియజేశాడు కదా, మనం ఆ విషయాలు కూడా గమనించాం. అయితే ఈ మాట రాస్తూ ఉన్నప్పుడు అది కేవలం ఆనాటికే కాదు కానీ ఈనాటి తరంలో ఉన్న మనకు కూడా ఈ వాక్య భాగం చక్కగా సరిపోతుంది. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చిన అపాయం అనే మాట మనం చూస్తే సహజంగా ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒక రోడ్డు పని జరుగుతుంది అనుకోండి, అక్కడ బోర్డు పెడతారు కదా, ముందుగా సైడ్ బోర్డు పెడతారు, ఇక్కడ పని జరుగుతున్నది, నెమ్మదిగా వెళ్ళండి. లేకపోతే కొన్ని చోట్ల మలుపులు తిరిగే చోట ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ డేంజరస్ బోర్డు పెడతారు, అపాయం కాబట్టి జాగ్రత్తగా చూసి వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళండి. ఒక్కోసారి స్పీడ్ బ్రేకర్లు కూడా వేస్తారు కావాలని, ఎందుకంటే వేగం తగ్గించి వెళ్తారు. స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్ దగ్గర కూడా మనకు సైడ్ బోర్డు కనిపిస్తాయి, ఇది స్కూల్స్, ఇక్కడ ఆహారం భోగించవద్దు. హాస్పిటల్ దగ్గర కూడా అట్లా మనకు కనిపిస్తాయి. తర్వాత మనం ఈ యొక్క అపాయం అనేది చూసుకున్నట్లయితే ఎక్కడైతే విద్యుత్ వైర్లు ఉంటాయో ఆ వైర్ల దగ్గర వాళ్ళు రాస్తారు కదా. మనం రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అక్కడ పైనుంచి మనం వెళ్ళేటప్పుడు ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద అక్కడ మొత్తం ఆ గ్రిల్స్ అన్నీ కూడా కవర్ చేసేసి రైల్వే ఎక్స్టెన్షన్ ఈ యొక్క విద్యుత్ వైర్లు ఎక్కడైతే వెళ్తూ ఉంటాయి రైలు దాని ఆధారంగా ప్రయాణం చేస్తుంటే దానిపైన మొత్తం క్లోజ్ చేస్తారు, అక్కడ ఒక బోర్డు పెడతారు, ఇది ఇన్ని వాట్ల విద్యుత్ శక్తి దీన్ని కూడా ప్రసరిస్తూ ఉంది, దూరంగా ఉండండి, అపాయం అని పెట్టారు. ఎందుకంటే ప్రమాదం ఉంది అనే విషయం తెలియజేయడానికి, ఎందుకంటే కొంతమంది అపాయం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారేమో అనే విషయంలో అది హెచ్చరిక. గమనించండి, అపాయం అన్నప్పుడు అది తేలిగా తీసుకునేది కాదు, అపాయం అన్నప్పుడు చూసి చూడనట్టు ఉండేది కాదు, అపాయం ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన విషయం, జాగ్రత్త పడాల్సిన విషయం, మెలకుగా ఉండాల్సిన సందర్భం అది. కనుక ఇక్కడ పౌలు చెబుతూ ఉన్నప్పుడు అంచె దినాల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయంటున్నాడు, అపాయకరమైన కాలంలో వస్తాయన్నాడు. ఇక్కడ అపాయకరమైన అనే మాటను గ్రీకు భాషలో ముందుగా ఎక్కడ వాడారు అంటే మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 22వ వచనంలో వాడారు. అక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభువారు గదరేనీయుల దేశానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ దెయ్యం పట్టిన 2 మనుషులు ఆ దారిలో ఎవరిని రానివ్వకుండా వారు మహా ఉగ్రులైనందున ఎవరునూ ఆ దారి గుండా వెళ్ళలేకపోయేవారు అని రాశారు. ఎలాంటి మహా ఉగ్రులైనందున ఉగ్రవాదం అనే పదం గురించి ఈరోజు మనం భయపడుతున్నాం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే ఉగ్రవాదం అంటున్నాం కదా. ఇది అపాయం, ఉగ్రత, దేవుని ఉగ్రత సమస్తమైన భక్తిహీనుల మీదకి, అవిధేయుల మీదకి రాబోతూ ఉంది అని హెచ్చరికలు మనం ప్రకటిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చెప్పిన మాటలను మనం సువార్తలో ప్రకటిస్తూ ఉన్నాం. కనుక ఇది సాధారణంగా తీసుకునే విషయం కాదు. ఇప్పుడు భక్తుడు అంటున్నాడు, ఇదిగో అపాయకరమైన కాలాలు వస్తాయి అని మీరు తెలుసుకోండి అన్నాడు. సరే, వచ్చినప్పుడు మనుషుల్లో ఎలాంటి అవలక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఆయన పేర్కొంటూ వచ్చాడు. మొట్టమొదటి సూచన ఏంటండి? మొట్టమొదటి సూచన ఏంటి? మనుషులు ఎలా మారిపోతారు? స్వార్థ ప్రియులుగా
మారిపోతారు. స్వార్థ ప్రియులు. పౌలు ఈ భాగంలో దాదాపు 19 లక్షణాలు పేర్కొన్నాడు. 19 లక్షణాలు. మొట్టమొదటి స్వార్థ ప్రియులు అనే విషయంతో స్టార్ట్ చేశాడు. ఇక్కడ ప్రేమించడం అనే విషయాన్ని, ప్రేమను ఆయన నొక్కి చెప్పాడు. ప్రేమ ఏంటి? ప్రేమ అంటే ఇక్కడ మనుషులు 3 రకాలుగా ప్రేమించుకుంటారు. అంటే ఒకటి తమను తామే ప్రేమించుకుంటారు. స్వార్థ ప్రియులు అనే మాట రాయబడింది. అంటే వారిని వారే ప్రేమించుకుంటారు. వారికంటే ఇంకా ఎక్కువ ఏది వారికి కాదు. స్వార్థ ప్రియులు. చూడండి, దేవుడు మనుషులకు ఆదేశించాడు మనం ఆయన ఆరాధించాలి అని. అలాగే మనం ఎవరిని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి అనే విషయాలు కూడా ఆయన ఆజ్ఞారూపంగా ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా నాకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చేయను అంటాను లేదు అక్కడ. ఖచ్చితంగా అది ఆజ్ఞ. అంటే నువ్వు ఎవరిని ప్రేమించాలి, ఏ మేరకు ప్రేమించాలి అనేది ఆయన కట్టడగా ఇచ్చాడు. ఎవరిని ప్రేమించాలి అంటే నీ దేవుడైన యెహోవాను ఎలా ప్రేమించాలి, ఎంతగా ప్రేమించాలి అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, అంటే నీ ఆలోచిస్తూ ప్రేమించాలి. నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని చెప్పాడు. కొలమానం అర్థమవుతుంది కదా. అంటే ఆయన కంటే ఏది ఎక్కువ ప్రేమించకూడదు. పూర్ణం అంటే ఏంటండి? ఒక బిందె నిండా నీళ్ళు ఉన్నాయి అనుకోండి, దానిలో మనం నీరు పోస్తూ ఉంటే నీళ్ళు లోనికి వెళ్తాయా? ఎంత పోస్తే సరే ఏమవుతుంది? బయటకు వచ్చేస్తూనే ఉంటాయి. అంటే అది సంపూర్ణం అయిపోయింది అక్కడికి. ఇంకా దానిలోకి ఏది, కడుపు నిండా వ్యక్తి ఇంకేది పెట్టినా తింటాడండి. ఎందుకు? నిండిపోయింది. తినడానికి లోనికి వెళ్ళడానికి ఏమి. కనుక ఇక్కడ దేవుడిని ప్రేమించే విషయం ఆయన అన్నాడు, పూర్ణంగా ప్రేమించాలి, పూర్ణ బలముతో ప్రేమించాలి, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, పూర్ణ మనసుతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. మరి మనుషులను కూడా ప్రేమించమని ఆయన చెప్పాడు. నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. ఎలా ప్రేమించాలి నా పొరుగువాడిని అంటే ఆయన చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ఆ తర్వాత మనం చూస్తే యేసు ప్రభువు వారు ఆయన మేడగదిలో తన శిష్యుల పాదాలు కడిగిన తర్వాత ఆయన వారితో అంటున్నాడు, ఇదిగో నేను మీకు ఒక కొత్త ఆత్మ ఇస్తూ ఉన్నాను, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించుకోనండి అని చెప్పాడు కదా. ఎలా ప్రేమించాలంట? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలంటే వాక్యాన్ని కొంచెం తప్పుగా అపార్థం చేసుకునే అవకాశాలు కూడా వచ్చేసాయి. ఉదాహరణకు ఒక తాగుబోతున్నాడు అనుకోండి, రే నా సోదరుని ప్రేమించమని చెప్పారు, రై రాగా రాగా ముందు కదా, ఇది ప్రేమించడం. ఎలా? తాగడానికి ప్రేమ వేద్దాం అది. అందుకని చేసుకోవాలి గారు బాబు, దాన్ని కొంచెం షార్ప్ చేసి నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో ఆ ప్రకారం మీరు ప్రేమించండి. అర్థమవుతుంది కదా. ఎవరిని ప్రేమించాలి, ఎంత మేరకు ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, ఆ విషయాలన్నీ కూడా దేవుడు ఆజ్ఞారూపకంగా ఇచ్చాడు, ఆదేశించాడు ఆయన. ఈ విషయాలు ఆయన 10 ఆజ్ఞల్లో మనం చూస్తాం కదా. మొదటి 4 ఆజ్ఞలు మనం దేవుని ప్రేమించడానికి వచ్చి చెప్పబడ్డాయి కదా. తర్వాత 6 ఆజ్ఞలు మనుషుల్ని మనం ప్రేమిస్తే వాటిని చేస్తాం అని చెప్పబడ్డాయి. అయితే మనుషులు ఇక్కడ దేవుణ్ణి ప్రేమించడం మానేశారు, పొరుగువారిని ప్రేమించడం మానేశారు. ఎవరు ప్రేమిస్తున్నారు? వారిని వారే ప్రేమించుకుంటున్నారు. అలా మారతారు అని బైబిల్ గ్రంథంలో ముందుగానే చెప్పబడింది. మనుషుల లక్షణాలు స్వార్థ ప్రియులు, తమను తాము ప్రేమించుకుంటారు. చూడండి, ఈ విశాల విశ్వంలో దేవుడు ఉన్నాడు, మనుషులు ఉన్నారు, వస్తువులు కూడా ఉన్నాయి. క్రమం ఏంటంటే మనం దేవుని ఆరాధించాలి, మనుషులను ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి. ఇది క్రమం. కానీ ఎప్పుడైతే మనల్ని మనం ఆరాధించుకుంటూ
దేవుని అలక్ష్యం చేసి వస్తువులను ప్రేమిస్తూ మనుషులను వాడుకుంటూ ఉంటాం. అలాంటి కాలానికి వచ్చేస్తాం. అర్థమైంది కదా క్రమం ఎలా ఇదేంటో? ఎవరు ప్రేమించాలి? మనం మనుషులు ప్రేమించాలి, దేవుని ఆరాధించాలి, వస్తువులు వాడుకోవాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? దానికి అంతా ఉల్టా. మనం ఆరాధించుకుంటున్నాం, అంటే నేనే దేవుడిని మనం ఆరాధించుకుంటున్నాం, లేకపోతే ఆరాధనలు తయారు చేసుకుంటున్నాం. సృష్టి కర్తకు బదులుగా సృష్టమును పూజిస్తూ ఉన్నాం, సేవిస్తూ ఉన్నాం. కొంతమంది మనం అభిమానులుగా ఏర్పడిపోతున్నాం, ఆరాధికులుగా మార్చేస్తున్నాం, వారిని ఆరాధిస్తూ ఉన్నాం. మనుషులను ప్రేమించడానికి బదులుగా వస్తువులను ప్రేమిస్తూ ఉన్నాం. వస్తువుల కోసం ఆరాటం, ఆస్తుల కోసం గొడవలు. అక్కడ మానవత్వం కనుమరుగైపోతుంది. అప్పటి వరకు ఉన్న ప్రేమ సంబంధాలన్నీ దిగిపోతాయి. ఎక్కడ దిగిపోతాయి? ఆస్తుల దగ్గర. మనుషులను వస్తువులను వాడుకోవడానికి బదులుగా ఎవరు వాడుకుంటున్నాం? మనుషులను వాడుకుంటున్నాం. అటువంటి దౌర్భాగ్యకరమైన జీవితానికి ఇది వచ్చేస్తాం. అందుకే బైబిల్ ముందుగా చేస్తున్నాం, స్వార్థ ప్రియులుగా ఉండొద్దు. స్వార్థం అంటే ఏంటి? ఒక మాట చెప్పండి. అంతా నాకే కావాలి, అంతా నాదే, ముందు నేను, ఆ తర్వాతే ఎవరైనా. అది స్వార్థం కదా. కానీ యేసుప్రభువు ఏం చెప్పారు? ఎవడైనా నన్ను వెంబడింపగోని యెడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే మన గురించి మనం ఆలోచన చేయకూడదని కాదు దీని అర్థం. అంటే పట్టించుకోకుండా, మన విషయాలు పట్టించుకోకుండా ఎప్పుడు ఎక్కడికే సేవ చేయాలని కాదు అర్థం. చాలా కొంతమంది అలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏ విషయాలు పట్టించుకోరు. అదేమంటే దేశాన్ని ఉద్ధరిస్తానంటారు. పక్కన కూడా ప్రేమించలేనాడు, ఎక్కడో ఉన్నాడు ప్రేమిస్తాడంటే నమ్ముతారు ఎవరైనా? పక్కన ఉంది ఎవరు? నీకు అత్యంత పొరుగువాడు ఎవరు? ఒక భార్యకు అత్యంత పొరుగువాడు ఎవరు? తన భర్త. ఒక భర్తకు అత్యంత పొరుగువారు ఎవరు? తన భార్య. తల్లిదండ్రులకు అత్యంత పొరుగువారు ఎవరు? తన పిల్లలు. యేసుప్రభువు దగ్గరికి వచ్చి చాలా ఒక వ్యక్తి తెలుగులో మాట్లాడాడు. ధర్మశాస్త్ర ఉపదేశుడు, బైబిల్ ఇచ్చాడు. మళ్ళీ లా బాగా తెలుసు ఆయనకి, ధర్మశాస్త్రం బాగా తెలుసు. వచ్చి మళ్ళీ ఏమి తెలియనట్టుగా అడుగుతున్నాడు, నా పొరుగువాడు ఎవరు? ముందు అడిగాడు, ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. ఆ యేసుప్రభువు అన్నారు, నువ్వేమి చదువుకున్నావు, నువ్వేం బోధిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నీ దేవుని యెహోవాను ప్రేమించాలి అని చెప్పాడు. నిన్ను వల్ల నీ పొరుగువారిని కూడా ప్రేమించాలి, ఆజ్ఞ అటువంటిదే అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభువు అన్నారు, సరే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలని చెబితే నా పొరుగువాడు ఎవడు అంటున్నాడు. అప్పుడు యేసుప్రభువు ఒక స్టోరీ చెప్పారు కదా, మంచి సమరయుడు స్టోరీ. ఆ తర్వాత అప్పుడు యేసుప్రభువు అన్నారు, నువ్వు ఇదంతా విన్నావు కదా, మరి ఇతనికి పొరుగువాడు ఎవరు అంటే ఎవరైతే అతని కష్టాల్లో ఉన్నాడో అప్పుడు సహాయం చేశాడో వాడే పొరుగువాడు అని చెప్పాడు. అర్థమవుతుంది కదా. సొంత లాభము కొంత మానుకొని పొరుగువాడికి సాయపడబోయి. ఎవరన్నారు? పరుగు తీయదు, పరుగు తీయకండి. ఎవరన్నా చెప్పాలి ఖచ్చితంగా. రైట్ కదా. విజయనగరంలో ఉన్నారు, ఆ పేరు మాత్రం మర్చిపోతుంది. రైట్. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి సహాయపడవాలి. కనుక మనుషుల యొక్క ఈ యొక్క విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా వారిని వారే ప్రేమించుకుంటారు. రెండవది ధనాపేక్షలు అన్నమాట వాడబడింది. ఎవరంట? ధనాన్ని ప్రేమించేవారు. ఎవరు వీళ్ళు? ధనాన్ని ప్రేమించేవారు, ధనాపేక్షలు. మూడవది దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం ప్రేమించేవారు. మూడవ విషయం,
ఒకటి వారిని వారే ప్రేమించుకునేవారు, స్వార్థప్రియులు వీళ్ళు. రెండవది ధనాపేక్షలు, ధనాన్ని ప్రేమించేవారు. మూడవది సుఖానుభవాన్ని ప్రేమించేవారు, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించేవారు. ఈ మాటలే ఇక్కడ రాయబడ్డాయి. దీన్ని ఆయన ఎంఫసైజ్ చేశారు. ప్రేమ, సహజమైన ప్రేమ అది కృత్రిమ ప్రేమగా మారిపోతుంది, ఆర్టిఫిషియల్. నవ్వు రాకపోయినా కూడా కృత్రిమంగా నవ్వు భావాలు కలిగిస్తాం. యాక్టర్స్ ఉంటారు కదా, తెర మీద కన్నీరు రాకపోయినా వారు ఏం చేస్తారు? కన్నీరు ఒలిపిస్తారు. ఎందుకంటే ఆ వేషానికి తగ్గట్టుగా, ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆ భావాలు పలికించగలిగితేనే, రక్షగట్టించగలిగితేనే ప్రేక్షకులు చప్పట్లు కొడతారు, ఎల్ల వేస్తారు, అభిమాన నాయకునికి అన్ని ఆరాధిస్తారు కదా. అందుకనే వీళ్ళు ఏమన్నారు? వేషధారులు, వేషం వేసేవారు. ఎవరు కదా? గమనిస్తున్నారా? కనుక ఇక్కడ గమనించండి, వారు ఒకటి స్వార్థప్రియులు, రెండవది మనుషులు ఎలా దేన్ని ప్రేమిస్తారు? ధనాన్ని ప్రేమిస్తారు. అందుకనే బైబిల్ ఒక మాట రాయబడింది, తిమోతిలో పత్రికలో, మొదటి పత్రికలో ఆయన రాస్తాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనం సంపాదించడం తప్పేమీ కాదు. ధనం లేకపోతే మనం ఏమీ చేయలేము. నిజమేనా? ప్రతిదానికి ఏదో కొనాలన్నా ప్రతిదానికి ధనం అవసరం. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ధనమే అన్నిటికి మూలం అని కూడా అన్నారు. కానీ విషయం గమనించండి, ఇక్కడ బైబిల్ చెబుతున్న విషయం ఏంటంటే ధనాపేక్ష. ఒకసారి ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. నిజం చెప్పాలంటే ఈ తరంలో ఉండాల్సిన వ్యక్తి ఆయన. ఈ తరంలో ఎలా ఆలోచిస్తుందో ఈ తరం యువకులు ఎలాగైతే ముందు చూపుతూ ఉంటున్నారో అలాంటి భావాలు కలిగినటువంటి, ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి 2000 సంవత్సరాల క్రితం జీవించాడంటే మీరు నమ్మగలరా? ఏంటండి అంటే 35 సంవత్సరాలకు రిటైర్మెంట్ అవ్వడం మీరు ఎప్పుడైనా ఊహించారా? 35 సంవత్సరాలకు రిటైర్మెంట్, ఎర్లీ రిటైర్మెంట్. ఈ జనరేషన్ ఫాలో అవుతుంది. 35 సంవత్సరాలకి రిటైర్మెంట్. ఇంతకుముందు జీవితకాలం 58 సంవత్సరాల పాటు ఎక్కడైనా చేసి ఆ తర్వాత రిటైర్ అయ్యేవాడు. కానీ అది ఇష్టం లేకపోయినా కుటుంబ దీన్ని బట్టి వాళ్ళు మనుగడ సాగించాలి కాబట్టి వాళ్ళకి నచ్చకపోయినా కూడా కొనసాగించేవారు. కానీ ఈ జనరేషన్ అలా కాదు. ఈ జనరేషన్ ఎలా ప్రవర్తిస్తుందంటే వారి ఆశయాలను, వారి కోరికలను, వారి ఆలోచనలను వారు సక్రమ మార్గం వినియోగించడానికి ఇష్టపడుతున్నారు. వారి ప్లానింగ్ ఎలా ఉంటుందంటే 35 సంవత్సరాలు రిటైర్ అయిపోవాలి అంటే ఏదైనా ఒక దీనిలో ఇచ్చి ఆ తర్వాత వారికి నచ్చిన మార్గంలో, వారికి నచ్చిన అది ఏ దేంట్లో వారికి ప్యాషన్ ఉందో, వారికి విపరీతమైన కోరిక ఉందో, అంటే ఒక సన్మార్గంలో దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ వారు చేస్తున్నారు. ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి 2000 సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. సమాజంలో ఒక మంచి పేరు ఉంది ఆయనకి. యవ్వన కాలంలో మంచి పేరు సంపాదించాడు. యవ్వన కాలంలో బాగా డబ్బు సంపాదించాడు. యవ్వన కాలంలో ఆయన సమాజంలో ఒక గౌరవం ఆయనకు ఉంది. ఆయన వచ్చి ఆయన కూడా ఇదే ప్రశ్న వేశారు యేసుప్రభుని. ఇలా ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్న. ఆయన వచ్చి యేసుప్రభుని మోకెళ్ళి, సద్బోధకుడా, నేను మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకోవాలంటే ఏం చేయాలి అన్నాడు. అర్థమైందా? ఏంటి మిస్టర్ పర్ఫెక్ట్? నేను పరిపూర్ణంగా అనిపించుకోవాలంటే ఏం చేయాలి అన్నాడు. నేను నిత్యము జీవించాలి, నిత్యము సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అన్నాడు. నాకు డబ్బు ఉంది, మంచి పేరు ఉంది, ఈ అతి తక్కువ వయసులోనే నేను చూడాల్సినవి చూసేసాను. అప్పుడు ఆయన అన్నాడు, సరే నువ్వు ఏం చదువుకున్నావు అన్నాడు. ఏం చదువుతున్నావు ధర్మశాస్త్ర గ్రంథం అంటే అని చెప్పాడు. ఆయన వచ్చాడు, ధర్మశాస్త్రం ప్రధాన ఆజ్ఞ ఏంటి? ఇదే సేమ్ క్వశ్చన్ అక్కడ కూడా అడిగాడు.
మన బైబిల్ రాయబడిన విషయం ఏంటంటే నిత్యరాజ్యానికి వారసులను అవ్వడానికి నేనేం చేయాలి అన్నారు. నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, నిత్యజీవం నాకు కలగాలంటే నేనేం చేయాలని అడిగాడు. నేను మీకు అర్థమయ్యే భాషలో ఇప్పుడు వాడుక భాషలో చెప్పాను అంతే. అర్థమైంది కదా? యేసు ప్రభువు అన్నారు, సరే నువ్వు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలు పాటించన్నారు. ఏ ఆజ్ఞలు అని అడిగాడు ఆయన. ఏ ఆజ్ఞలు అంటే అప్పుడు ఆయన చెప్పారు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పరువాన్ని ఏది ఆశించకూడదు. ఇలా ఆయన అవన్నీ చెప్పిన తర్వాత నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమించాలి, సన్మానించాలి అని చెప్పాడు. నేను ఇవి చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను అన్నాడు ఆయన. అయితే నువ్వు పరిపూర్ణ అవటకు కోరిన కదా నువ్వేం చేయాలి? నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టు, ఆ తర్వాత వచ్చి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పాడు. అప్పుడు ఆయన ప్రతిస్పందన ఏంటి? ఆయన మిక్కిలి ధనవంతుడు కనుక మిక్కిలి వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ముఖం చెనపరుచుకున్నాడు, మిక్కిలి వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. ఎందుకు విషయం చెబుతున్నానంటే ధనాపేక్ష ఎంత ప్రమాదకరమో చెబుతారు. ఎగ్జాంపుల్స్ నేను బయటికి తీసుకురావచ్చు, కానీ మనందరికీ తెలిసి చెబితే ఇంకొంచెం కనెక్ట్ అవుతారని చెబుతున్నాను. అంటే ధనం కొరకు ఎంతవరకైనా వెళ్తారు వాళ్ళు. ఇంకా అక్కడ సంబంధాలు ఏముండవు, ఏ కనెక్షన్స్ ఉండవు. వాళ్ళకి ఒకటే కనెక్షన్, మనీ కనెక్షన్. ఇలాంటి అవలక్షణం, ఇలాంటి మనకు ఒకవేళ వైరస్ సోకిందేమో పరీక్షించుకోవడానికి ఈరోజు మనం పరిశీలించుకోవాలి. ఇంత చెప్పిన తర్వాత కూడా మేము జాగ్రత్తగా ఉండమండి, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తామంటే, ఎవరైనా వైరస్ వచ్చింది, కరోనా ఉందంటే బయట ఏం చూద్దారు? బయట ముందు బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మీరు మాస్కులు పెట్టుకోవాలి అని చెబుతారు. తర్వాత ఏంటి? బయటికి వెళ్ళిన తర్వాత మీరేం చేయాలి? ఎవరికన్నా నమస్కారం చేయాలంటే ఏం చేయాలి? 2 చేతులు జోడించి నమస్కారం చెప్పండి, కానీ షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అని చెప్పారు. ఆ తర్వాత ఒకవేళ పొరపాటును మీరు ఇచ్చినా కూడా గవ్వాలి మీరు ఏం చేయాలి? మీ చేతుల్ని శుభ్రంగా 2 చేతులు వాష్ చేసుకోవాలి అని చెప్పారు కదా. ఇవి సూచనలు. ఎందుకు? ఆ వ్యాధి మనకు సోకకుండా ఉండడానికి జాగ్రత్తలు. బైబిల్ కూడా చెబుతుంది మనకి సూచనలు కొన్ని. అవన్నీ చెబుతున్నప్పుడు అర్థం ఏంటంటే, ఒకవేళ ఆ వైరస్ నాలోకి వచ్చేసిందేమో అని పరిశీలన చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో మనకు అర్థం వల్లే కనిపిస్తుంది. లేదండి ఐ డోంట్ కేర్ అన్నారనుకోండి, వైరస్ వస్తే రాని, పోతే పోనీ, ఈ ప్రాణం మా ఇదారి ప్రాణం అంటారు ఎవరన్నా? అంతే కదా, ఎవరు అందరు ప్రాణం అంటే మనిషి ప్రతి ఒక్కరికి తీపే. వాక్యం కూడా మనలో ఉన్న ఈ లోపాలు చూపిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ విషయాలు మనం ఎంత మాట్లాడుకుంటున్నామంటే అంత్యకాలం మాట్లాడుకుంటున్నాం. ఈ బైబిల్ కూడా ఈ సంవత్సరం అంత్యకాల సిద్ధపాటు సంవత్సరంలో ప్రకటించింది. కాబట్టి అంత్యదినాల్లో మనం ఎలా సిద్ధపరచుకోవాలి, విశ్వాసం యేసును వెంబడిస్తున్నాం అని చెప్పుకునే మనము ఎలా సిద్ధపడాలి అనే విషయాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క అవలక్షణాలు, ఒకవేళ అనారోగ్య సూచనలు మనలో ఉన్నాయేమో అని ఒకసారి పరిశీలన చేసుకోవడం మంచిది. అర్థమవుతుంది కదా? ధనాన్ని యేసు ప్రభువు చెప్పింది అదే. బైబిల్ ధనవంతులు లేరండి? బైబిల్ ధనవంతులు లేరా? ఉన్నారు కదా. యోబు మహాధనవంతుడు, అబ్రహాము ధనవంతుడు, దావీదు ధనవంతుడు, సొలొమోను ధనవంతులు. ఎవరు ధనవంతులే కదండి. వాడు ధనవంతులుగా ఉండటం తప్పేం కాదు, బిలియనీర్గా ఉండడం తప్పేం కాదు, మిలియనీర్గా ఉండటం తప్పేం కాదు, మంచి బిజినెస్ మ్యాన్గా ఉండటం తప్పేం కాదు. ఈరోజు క్రైస్తవుల్లో సంకుచిత భావాలు ఉండిపోతున్నారు. చాలామంది ఏంటంటే రాజకీయాల్లో పెద్ద అది ఒక పెద్ద పాపం. అంటే రాజకీయాలకి క్రైస్తవులకి అసలు పడుతూ ఉన్నట్లుగా బోధ చేస్తున్నారు కొంతమంది. సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో, దేశం యొక్క ఉన్నత స్థాయిలో నేను ఎక్కిస్తాను అని దేవుడు చెబుతూ ఉంటే, బైబిల్లోని విషయాలు ఈరోజు నెహెమ్యా గురించి మనం మాట్లాడుకుంటున్నా, దావీదు గురించి మాట్లాడుకుంటున్నా, యోసేపు గురించి మాట్లాడుకుంటున్నా, ఎస్తేరు గురించి మాట్లాడుకుంటున్నా. వీళ్ళందరూ ఎవరండి? సమాజంలో ఒక ఉన్నత హోదా అనుభవించి సమాజంలో ఒక ప్రగతిశీల మార్పును తీసుకొచ్చిన వాడు కాదా?
పంపించండి. సమాజానికి ఆ స్థాయిలో ఉంటే అందుకని అంటారు, ఎందుకు నువ్వు రాజకీయాల్లోకి వచ్చాడంటే నేను ఎక్కువ చేయగలుగుతానండి. మామూలుగా అయితే ఏదో కొద్దిగా సహాయం చేయగలుగుతాను, కానీ ఈ రాజకీయాల్లోకి రావడం ద్వారా ఎక్కువ మంది ప్రజలకు నేను పథకాలు ఇవ్వడానికి, లాభాన్ని చేపించడానికి వచ్చానండి అని కొంతమంది అంటుంటారు. గమనించండి. మూడవదిగా మనుషులు సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. సుఖము అనేది పాపమా కాదా చెప్పండి? సుఖపడటం పాపమా? క్వశ్చన్ బాగుంది కదా, చాలా బాగుంది. సుఖపడటం పాపమా? ఏసీ ఉండటం పాపమా? మొబైల్ ఫోన్ ఉండటం పాపమా? ఏసీ ఆన్ చేయడం పాపం కాదంట, ఆన్ చేసి అలా ఉంచితే పాపం. రైట్. నేను ఒక వాక్యం మీకు చూపిస్తాను, ఓకేనా? ఆ తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. ఆ 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసినవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ధనవంతుడు లాజరు ఆ యొక్క కథనంలో మనం ఏం చూస్తాం? బాబు, నువ్వు భూమి మీద నీ ఇష్టానుసారంగా సుఖపడ్డావు, కానీ ఆడేమో అక్కడ తిప్పలు పడ్డాడు, కానీ ఇప్పుడు నువ్వు యాత్ర పడుతున్నావు, అక్కడేమో సుఖపడుతున్నాడు. సుఖపడటం తప్ప అంటే తప్పేం కాదు. మంచి మాట చెప్పారు. జ్ఞాని అయిన సొలొమోను, సుఖదినమునందు నువ్వు సుఖించు, ఆపద్దినమునందు ఏం చేయాలి? యోచించు, ఆలోచించు. అంటే ఏడవడానికి సమయం ఉంది, నవ్వడానికి సమయం ఉంది, ప్రతిదానికి. అంటే ఇప్పుడు ఇక్కడ బైబిల్లో చెబుతున్న మాట ఏంటి? సుఖపడటం తప్పు కాదు, కానీ ఇక్కడ మా రాయబడిన మాట ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ప్రేమించువారు. సుఖాన్ని ప్రేమించడం పాపం. అర్థమవుతుందా? సుఖాన్ని ప్రేమించడం పాపం. సుఖ వలయంలో ఉండిపోవడం పాపం, కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం పాపం. ఒకసారి గవర్నమెంట్ జాబ్ వస్తే ఇక జీవితకాలం ఏమి నేర్చుకోకుండా ఎంత సుఖపడిపోవచ్చు అని ఆ పావులు ఒకప్పుడు ఉండేవాడు. ఇంకా ఆ పరిస్థితులు లేవు అనుకోండి. అంటే సుఖవలయం, ఆ సుఖాన్ని ఇంకేమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జీవితకాలం అని చెప్పుకోవడం సుఖవలయం. బైబిల్ చెబుతుంది సుఖానుభవం ప్రేమించడం కాదు. అలాంటి విషయాల గురించి మాట్లాడతాం. ఎవరికంటే ఎక్కువగా? దేవుని కంటే ఎక్కువ. దేవుని కంటే ఎక్కువ. 3 విషయాలు ప్రాముఖ్యంగా పౌలు హైలైట్ చేశారు. ఒకటి, ప్రజలు ఎలా ఉంటారు? తమను తాము ప్రేమించుకుంటారు. రెండవది, ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. మూడవది ఏమండి? సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. సుఖానుభవం కోరుకుంటారు. కనుక ఈ లక్షణాలు ఉన్నట్లయితే నువ్వేం చేయాలి? ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి నువ్వే ఎలా ఉండాలి? దూరంగా ఉండు అన్నాడు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. ఇటు వారికి నీవు దూరంగా ఉండు. ఎందుకంటే నీకు కూడా అది సోకుతుంది. వైరస్ ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉంటే వైరస్ ఎలా సోకుతుందో, అలాగే ఈ యొక్క వైరస్, ఈ చెడు లక్షణాలు అనేవి, అవలక్షణాలు అనేవి నీకు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి వారికి దూరంగా ఉండు. డేంజర్, అపాయం బోర్డు క్లియర్గా పెట్టాడు అక్కడ. ఈ బోర్డు దగ్గర ఒకసారి మనం చూస్తే ఏంటి అపాయం అంటే ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఒకసారి స్కాన్ చేస్తే చాలు, నేను దీనిలో నాలుగు లక్షణాలు ఉన్నాయో లేదో ఒకసారి స్కాన్ చేస్తే ఒక్కసారి రెడ్ లైట్ వెళ్ళింది అనుకోండి, డేంజర్, ప్రమాదమే. అమ్మా నీకు క్యాన్సర్ ఉంది అని డాక్టర్ చెప్పాడు అనుకోండి, నాకు లేదు అని వెళ్ళిపోతే
అది కోప్పడిపోయి నాకు క్యాన్సర్ ఉందని చెబుతావా, నాకు రోగం ఉందని చెబుతావా, నీకు రోగం ఉంది, నీ అబ్బకు రోగం ఉంది, నీ జాతి అంటావు అని తిట్టుకుంటా వెళ్ళిపోతే ఎవరికి నష్టం? బైబిల్ మనకు ఒక విషయాన్ని చూపించిన తర్వాత, దేవుడి వాక్యం ముందుకు మనం వచ్చిన తర్వాత ఆ అర్థం మనల్ని ఖచ్చితంగా ఈ లోపం ఉందని చూపిస్తే సరి చేసుకోకుండా అలా ఉంటే, సిద్ధపడకుండా ఉంటే మనం దేవుని ఆకలి ఎత్తపడేవారు ఉంటామా? ఇంతకాలం మనం భక్తి చేసింది అర్థమే కదా. అందుకనే అక్కడ మాట రాయబడింది, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు. చూడండి, గమనించండి. అందుకనే అపాయకరం, ఇది చాలా అపాయకరమైన దినాలు, దుర్దినాలు కదా, చెడ్డ దినాలు బైబిల్ చెబుతుంది. కనుక మనల్ని మనం శుద్ధపరచుకోవడానికి మనం బయటి సంగతులను చూస్తూ ఉంటాం. అన్ని విషయాలు మనకు కావాలి, వార్తాపత్రికలు చూస్తాం, న్యూస్ చూస్తాం, అన్ని చూస్తాం. ఈ లోపల ఏం జరుగుతుంది అనేది చాలా ప్రాముఖ్య విషయం. ప్రభు వచ్చినప్పుడు భూమి మీద ఏ దేశాలు నాశనం అయిపోయి ఆ దేశం నాశనం అయిపోయి ఇది చూడదు ఆయన. కానీ మనుషుల్లో విశ్వాసం ఉన్నదా లేదా అది చూస్తారు. నన్ను నమ్మిన వారు, నన్ను వెంబడిస్తున్న వారు, నన్ను ప్రేమిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు అది చూస్తారు. కాబట్టి గమనించండి, బైబిల్లో మనకు చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ అవలక్షణాలు, అనారోగ్యకరమైన ఈ లక్షణాలు మనలో ఉంటే ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను నేను పరిశీలన చేసుకోవడానికి వచ్చాను, నీ ముందరకు వచ్చాను ప్రభువా, నాకు ఈ బలహీనత ఉంది, నేను దీన్ని జయించలేకపోతున్నాను, దీన్ని అధిగమించలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి అని ప్రభుని అడిగితే ప్రభు మనకి అధిగమించడానికి సహాయం చేస్తాడు. అక్కడ చూడండి, యేసు ప్రభువారు ఎంత జాలి గల దేవుడు అంటే, ఎంత ప్రేమ గల దేవుడు అంటే, యేసు అతన్ని చూచి జాలిపడి, మాట అంత అద్భుతమైన మాట అండి. ఆ యవనస్తుని చూసి అక్కడ మాట, యేసు అతన్ని చూసి నీకు ఒక్కటి కొద్దుగా ఉంది, ఒక్కటి కొద్దుగా ఉంది, అంత బాగున్నావు నువ్వు ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అయిపోవాలంటే ఆ ఒక్కటి తీసేసి, ఆ ఒక్కటి ఏంటి మనకే తెలుసు, ఆ ఒక్కటేంటి మనకే తెలుసు. ఎవరు ముందు మనకు తెలుస్తుంది, ఆ తర్వాత మన ఇంట్లో వారికి తెలుస్తుంది, ఆ తర్వాత మన చుట్టుపక్కల వారికి తెలుస్తుంది, ఆ తర్వాత మొత్తం తెలుస్తుంది. అంటే దానికి ఒక దశలు ఉన్నాయి, ఆ దశలో ఉండాలని వెళ్తుంది. కాబట్టి అది ఇంకా విస్తరించక ముందే, వ్యాపించక ముందే, ఇతరులకు తెలియక ముందే తీసేసుకుంటే ఎంత హాయి అండి కదా. రేడియేషన్ ఇస్తారు కదా, క్యాన్సర్ పక్కన కణాలకు వ్యాపించకుండా ఉండడానికి రేడియేషన్ ఇస్తారు. అంటే అది అక్కడితో అయిపోతే చాలు, మీ రాత్రి స్ప్రెడ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, దేహం మొత్తం వ్యాపిస్తుంది. అది చాలా ప్రమాదకరం కదా. అందుకని కొన్నిసార్లు ఏం చేస్తారు, కట్ చేస్తారు. అందుకని యేసు ప్రభువు ఒక మాట అన్నారు, మీరు బహుగా ఫలించడానికి ఆయన పనికిరాని తీగలను పారవేస్తారు. పనికిరాని తీగలను పారవేయడం ద్వారా ఇది ఇంకా అధికంగా ఫలిస్తుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం దేవుని కొరకు బహుగా ఫలించాలంటే ఆ పనికిరాని తీగలు ఏమిటో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కేసు కష్టమైన, అది మనకు ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా తీసివేసి, అదే బైబిల్లో మనకు తెలియజేస్తున్న మాటలు, సూచనలు. కాబట్టి గమనించండి, నేను ఈ విషయాలు మీకు మొత్తం వివరించలేదు, ఎలాంటి సూచనలు ఉన్నాయని ఆల్రెడీ పోయిన వారు మీకు చెప్పాను. కాబట్టి కొన్ని కీలకమైన విషయాలు నేను చెప్పాను. కనుక ప్రాముఖ్యంగా మంచి దినాల్లో ఉన్న మనం అపాయం అనే సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి చదువుకున్న వినికిల తర్వాత మరలా ఒక్కొక్కటి చదివి ఒక్కొక్కటి ధ్యానించి ఈ లక్షణం ఒకవేళ నాలో ఉందా, ఒకవేళ నా తల్లిదండ్రులు గౌరవించడం లేదా, తల్లిదండ్రులు నేను అవలేలుగా ఉన్నానా, లేకపోతే నేను మంచితనాన్ని, మంచివారిని ప్రేమించకుండా అకారణంగా ద్వేషిస్తూ ఉన్నానా, లేకపోతే దేవుడే నేను ద్వేషిస్తూ ఉన్నానా, నేను సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఉన్నానా, అజితేం లేదు, నిగ్రహం లేని, ఇంద్రియ నిగ్రహం లేని వారు, ఏది కావాలంటే అది కొనేయాలి, జిహ్వ చాపల్యం, ఏది కావాలంటే అది తినేయాలి, ఇన్స్టాంట్గా జరిగిపోవాలి, అనుకునే తడుగా అయిపోవాలి, లేకపోతే భూకంపం వచ్చేస్తుంది, చుట్టుపక్కల సునామీ వచ్చేస్తుంది, చేతులు ఏమిటో విసిరేస్తారు, ఎందుకంటే వాళ్ళు కొనగాలి కదా. గమనించండి, ఈ లక్షణాలు చాలా భయంకరమైన విషయాలు.
ఒక దేహంలో మనకి ఏదైనా ఒక చిన్న బీపీ షుగర్ ఉందంటే ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తాం, బీపీ షుగర్ ఎంత ఉందో చెక్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మాత్రం వేసుకుంటూ ఒకసారి డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి ఏమంటే నేను ఇంతకాలం నుంచి వాడుతున్నాను అని మరొకసారి చూపించుకుంటాం కదా. ఇంతకాలం మనం భక్తి చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉండగా దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. మన భక్తిలో ఉన్న ఒక లోపాలు ఏమైనా మనం గుర్తించగలిగితే వాటిని సరి చేసుకుంటూ ప్రభువా నేను రాకడకు నన్ను సిద్ధపరచండి, ఇతరులు సిద్ధపరిచేవాడికి నన్ను ఉంచండి, ఆ విధంగా నన్ను దీవించండి అని ప్రభుని వేడుకున్నట్లయితే ప్రభు మనకు తప్పకుండా సహాయం చేస్తారు. కనుక ముందు ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు. ఒకటి, వారికి దూరంగా ఉండండి. రెండోది, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యం మీ జీవితాలను వెలిగిస్తుంది. ఆ విధంగా ఆయన కొన్ని సూచనలు చెప్పుకుని వచ్చాడు. దేవుని చిత్తం అయితే అవి ముందున్న దినాల్లో మనం ధ్యానిద్దాం. దేవుడు అటువంటి కృపను మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన తండ్రి నీకు స్తోత్రాలు. మరొకసారి ఈ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఈ అపాయకరమైన దినాలు, అపాయాన్ని చూసి భయపడకుండా నిర్లక్ష్యంగా ఉంటే అది ఎంత ప్రమాదమో మేము గుర్తించడానికి మాకు సహాయం చేయండి. మీరు అక్కడ అతి సమీపంలో ఉంది ప్రభా. మా ప్రాణం పోకడో మీరు అక్కడ మాకు తెలియదు, కానీ మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, మెలకు కలిగి ఉండాలని మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభా. విడుగోట బహు ఘోరం నాయన. నేను అక్కడ ఎదురు చూస్తూ నిన్ను తెలుసుకున్నామని చెప్పుకుంటూ ప్రభా నీ శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఒకవేళ మేము ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి ప్రభా. నాయన మేము వేషధారణ ముసుగులో మోసపోతున్నామేమో, లేకపోతే మేము ఇతరులు మోసం చేస్తూ ఉన్నామేమో. తండ్రి, వేషధారణ లేని జీవితం మాకు అనుగ్రహించాడు ప్రభా. తండ్రి, నేను సంతోషపెట్టే జీవితం నాయన, నీ ప్రేమను అందరికీ చూపించే ఆ భాగ్యం, నువ్వు ఎంత గొప్ప దేవుడివో విషయాన్ని లోకానికి చాటించే ఆ సాక్ష్యం మా అందరికీ దయచేయమని, మీరు మహిమ పొందమని మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.